జీవో 36 అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు జిల్లా సహకార కార్యాలయం వద్ద సహకార ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె ఆదినారాయణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీలు మాట్లాడుతూ 2019 పే రివిజన్ తక్షణం అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని, 62 సంవత్సరాలకు పదవి విరమణ వయస్సు జీవోను అన్ని సహకార సంస్థల్లో అమలు చేయాలని, 2019లో చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలతో వేతన ఒప్పందం జరిగి అనేక సంవత్సరాలు గడుస్తున్నా అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. 2019లో విడుదల చేసిన జీవో నెంబర్ 36 ప్రకారం హెచ్ఆర్ పాలసీ అమలు చేసేంత వరకు సహకార ఉద్యోగులు పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ నెల 22న డిసిసిబి బ్యాంక్ వద్ద జిల్లా ధర్నాను జయప్రదం చేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, సహకార ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ నరసరాజు, జిల్లా కోశాధికారి జి అప్పలరాజు, అగ్రహారం రెడ్డి, చంటిబాబు, కోలంకి రాము, డి సుబ్బారావు, గోవిందరెడ్డి, చిట్టయ్య, బొమ్మంగి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రాల్లో చేస్తున్నారు. అనేక ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని అంశాలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నాము. హెచ్ఆర్ పాలసీ, ఈ హెచ్ఆర్ పాలసీని ఓకే చేస్తూ 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జీవో ఇష్యూ చేస్తుంది. ఆనాటి నుంచి ఈనాటికి కూడా అమల్లోకి రాలేదు. మధ్యలో వైసీపీ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. అయినా సరే అమల్లోకి రాలేదు. దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. రెండోది ఏంటంటే 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ పెరిగింది, కానీ దాన్ని అమలు చేయడానికి కొంతమంది వెనకాడుతూ ఉన్నారు. కోర్టుకు వెళ్తేనే అమలు జరుగుతున్నది. కోర్టుకు వెళ్తే కొందరికి అమలు జరిగింది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకున్నా సరే మిగతా వాళ్ళకి అమలు చేయాలి కదా. అందుకని తక్షణమే దాన్ని ఏంటంటే అన్ని చోట్ల అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. మూడోది ఏంటంటే గ్రాట్యుటీ. చట్టమేమో గ్రాట్యుటీ చట్టం చెప్పేది వేరు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది వేరు. రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ ఓకే చేస్తూ జీవో ఇచ్చింది. దాని ప్రకారం 2 లక్షలు ఇస్తారు. కానీ గ్రాట్యుటీ చట్టం ప్రకారం 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు రావాలి. చట్టాన్ని వైలేట్ చేస్తూ జీవో తీసుకొచ్చారు పొరపాటు. యాక్చువల్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. వీటి మీద ఏంటంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం సరే, ఈ జిల్లాలో ఉన్న ఈ స్థానిక సంస్థల మీద ఏంటంటే స్ట్రగుల్ కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సహకార సంఘాల ఉద్యోగుల యొక్క డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా ఈ రోజున మా యొక్క డిమాండ్లకు పరిష్కారం కోసం జిల్లా సహకారాధికారి యొక్క కార్యాలయం ముందు కాకినాడ జిల్లా ఉద్యోగులంతా కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టాం. మరి మా యొక్క ప్రధాన డిమాండ్లు మాకు 62 సంవత్సరాల వయోపరిమితి వర్తింప చేయాలని, జీవో నెంబర్ 36ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, గ్రాట్యుటీ చట్టాన్ని వర్తింప చేయాలని, 2019, 24 2 పే రివిజన్లు పెండింగ్లో ఉన్నందున వాటిని వెంటనే అమలుకు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సందిగ్ధం ఉన్నందున డ్యూటీ పద్ధతులు తొలగించి లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని మేము ఈ యొక్క డిమాండ్లతో సహకార సంఘాల ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం పట్ల పట్టాం. మరి ఈ రోజున 16వ తారీఖున డిసిఓ ఆఫీస్ కార్యక్రమం అనంతరం అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే 22 జిల్లా బ్యాంకు వద్ద మా యొక్క ధర్నా కార్యక్రమం ఉంటుంది. అప్పటికి ప్రభుత్వం ముందుకు రాని వల్ల విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ తదనంతరం ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. సమస్య పరిష్కారం రోజుకోకపోతే 26 జిల్లాలు కూడా 26 రోజుల రిలే దీక్ష కూర్చుంటాం. తదనంతరం నిరవధిక సమ్మె, అప్పటికీ పరిష్కారం కాకపోతే ఆమరణ దీక్ష కూడా వెళ్ళడానికి ముందుకి సిద్ధమవుతుందని చెప్పని ఈ విధంగా మా యొక్క యాజిటేషన్ కార్యక్రమం డిసైడ్ చేశాం. దీనికి ప్రభుత్వం సానుభూతితో స్పందించి తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. లేని యెడల ప్రభుత్వం యొక్క ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేంత వరకు కూడా మేము మా యొక్క యాజిటేషన్ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం మెడలు ఉంచేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సానుకూల పరిష్కారం కోసం మేము ముందుకెళ్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తాము. థ్యాంక్ యూ. నా పేరు కె ఆదినారాయణరావు, కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగులు చైర్మన్గా కొనసాగుతూ ఉన్నాను.